కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున చున్నీలతో అదేవిధంగా టవల్స్తో కట్టేసి మరీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున భగత్ నగర్ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో భారీ దొంగతనం జరిగింది. అయితే ఏకంగా 6 దుండగులు ఒక డమ్మీ పిస్తోల్స్ను తీసుకొచ్చి మరీ అర్ధరాత్రి ఒక ఇంట్లోకి దాడికి పాల్పడ్డారు. దాంతో అందులో కుటుంబ సభ్యులపై దాడి చేసి కూడా 21 తులాల బంగారం పోవడం జరిగింది. అయితే ముందు ఆ బాధితులు ఇంట్లోకి ప్రవేశించి ఎవరైతే ఆ వృద్ధుడు ఆ లైట్ ఆఫ్ చేసిన సమయంలో ఇంట్లోకి ప్రవేశించి మరి ఆ పిస్టల్తో బెదిరించి రివాల్వర్లతో దాడి చేసి ఆ లోపల ఉన్న నగదును అంటే ఇక్కడ సంఘటన స్థలంలో చున్నీలతో అదేవిధంగా టవల్స్తో కట్టేసి మరీ వాళ్ళపై పిడిగుద్దులు గుద్ది మరీ లోపల ఉన్న సొత్తును కూడా తీసుకెళ్ళడం జరిగింది. మనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికి కూడా ఆ భయభ్రాంతులతో భయపడుతున్నారు. ఇప్పటికి కూడా షాక్ నుంచి కూడా బయటికి రాని పరిస్థితి నెలకొంది. అమ్మ, ఏం జరిగింది అసలు నేను రాత్రి? అయితే వాళ్ళు వచ్చి మా డాడీ బయట లైట్ ఆఫ్ చేయడానికి పోతే వచ్చి డాడీకి పట్టుకున్నారు, ఇక్కడ తెచ్చి కొట్టిండ్రు. మాకు కూడా అంతా కట్టేసి కొట్టి మమ్మీతోని తాళం చేయి తీసుకొని మొత్తం మనీ గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి గేట్ బంద్ చేసి వెళ్ళిపోయింది. మొత్తం ఎంత సొమ్ము తీసుకెళ్ళారు సార్? 20 lakhs క్యాష్, ఇంకా 60 తోలా బంగారం. అంటే మీపై ఏమైనా దాడి చేశారు? వాళ్ళు పిస్టోల్స్ కానీ ఏమైనా కత్తులు కానీ తీసుకుని వచ్చారా? కత్తి అంతా పెట్టిండ్రు సార్, కత్తి పెట్టిండు సార్, కొట్టిండు కదా పిస్టల్తో ఇక్కడ కొట్టిండు, మొత్తం కొట్టిండు ఇట్లా. మమ్మీకి కూడా నాకు కూడా డాడీకి నాకు ఎక్కువ కొట్టిండు వాళ్ళు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు మీరు ఇంట్లో? 4 members, డాడీ, మా చిన్న చెల్లె, నేను, మా మమ్మీ, అంతే. అంటే మీరు వారు ఎవరైనా మీరు గుర్తుపట్టారు? ఇప్పటివరకు ఏమైనా ఐడెంటిఫై చేశారా? లాంగ్వేజ్ అయితే ఢిల్లీది ఉంది, అంతే తెలుసు. మీకు ఈ దొంగతనం కేసులో ఎవరిపైన అనుమానం కలుగుతుందా మీకు? ఇక నాకు ఏమనుమానంటే ఇక పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అంతే. తెలియదు ఎవరికి, వాళ్ళ సౌండ్ వాళ్ళు మాట్లాడితే అర్థం కాలే కానీ ఢిల్లీతోనే ఉన్నారని. యూపీ. మీ నాన్న బయటికి వెళ్ళి స్విచ్ బంద్ చేసి వచ్చినప్పుడు అతను వెనకాలనే వచ్చారా? వెనకాల కాదు, ఇక్కడనే నిలబడి ఉండే. డాడీకి పట్టుకున్నాడు, లోపల తెచ్చి బాగా కొట్టిండు, చూసిండు కదా, మళ్ళీ ఇక్కడ కట్టేసిండ్రు. మా చిన్న చెల్లి వచ్చింది చూసి అక్కడ పోయే వరకు వాళ్ళు లోపల వచ్చేసిండ్రు. ఈ రూమ్లో పోలే, డైరెక్ట్ ఆ రూమ్లోనే పోయిండ్రు. తర్వాత మీరు ఏం చేసారు? తర్వాత నేను ఒరినా పక్కన అమ్మని ఆమెకి పిలిస్తే వాళ్ళకి టీవీ సౌండ్ ఫుల్ వేసేసిండ్రు. వాళ్ళు ఫుల్ సౌండ్ వేసిండ్రు, మా చేతులు అన్ని కాళ్ళు కట్టేసిండ్రు. 8 members ఉండేవాళ్ళు మొత్తం మెంబర్స్. అవును. తర్వాత ఇంటి పక్కన వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇడిపేయడం జరిగిందా? కాదు, నేనే ఇప్పుకొని వాళ్ళు బయట నుంచి గేట్ పెట్టిపోతే నేనే ఇప్పి బయట వెళ్ళి మా తమ్ముడికి ఫోన్ చేసిన. వాళ్ళ ఫోన్ తీసుకొని డాడీకి ఇప్పినా, మమ్మీకి ఇప్పినా. ఫోన్ చేస్తే వాళ్ళు, మా తమ్ముడు ఫోన్ చేస్తే వచ్చిండు, అంతే. ఇది మొత్తానికైతే అంటే అర్ధరాత్రి వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే రాత్రి సమయంలో 12:30 గంటల సమయంలో బయట ఉన్న స్విచ్ లైట్ను ఆఫ్ చేసే క్రమంలో మాత్రం బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళి లోనికి వచ్చేటప్పుడు మాత్రం అతనితో పాటుగా మొత్తం కూడా ఒక 8 మంది దుండగులు లోపలికి ప్రవేశించి వాళ్ళపై దాడి చేసి పిడిగుద్దులతో గుద్ది మరీ వాళ్ళపై దాడి చేసి మరీ లోపల ఉన్న నగదును అదేవిధంగా బంగారాన్ని కూడా ఎత్తుకెళ్ళినట్లు కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు కూడా భయంతో వణుకుతున్న పరిస్థితి నెలకొంది. భయ్యా भैया दरवाज़ा खोल के बाहर गया, टीवी देख रहा था मैं। बाहर गए तो वो गली में खड़े थे, ये 2 अपार्टमेंट के बीच में 5 फीट की गली रहती, उसमें खड़े थे यहाँ कोने पे। अब मैं देखा नहीं उनको, मेरे को नहीं मालूम। अब मेरे को देखते जो है ना, मेरे को वहीं दबोच लिया उन्होंने, मारा, बहुत मारे। दबोचने के बाद में मेरे मुंह ये वो सब ऐसा कर रहे, वो कर रहे, पूरा भीज दे रहे, मगर मैं ये यहाँ से उनके काबू में नहीं आया मैं, ये तो ख़त्म कर देते थे मेरे को। 2-3 थे मेरे ऊपर, 3 आदमी। फिर भी अगर 2 भी होते तो मैं पटक देता था उनको। वहाँ से जो है, वहाँ से मेरे को फिर यहाँ लाए, अंदर लाने के बाद में यहाँ डाल दिया मेरे को, और डालने के बाद में जो है ना मेरा मुंह नाक ये वो सब भींच रहे, मुझे मारने को देख रहे, ख़त्म कर देना इसको, ये वो देख ऐसा कर रहे। मालूम है ना वो 6 member 8 member मालूम है तुम्हारे को? बच्चे नहीं, वैसा वो बात तेलुगु में बात नहीं कर रहे थे, पूरी
यूपी की तरह उसमें बात कर रहे थे, हिंदी बात कर रहे थे। उनको डाउट क्या कहाँ पे यार? डाउट हमारे को हमारे दामाद पे डाउट है, बड़े दामाद पे। 70 तोले सोना 21 लाख रुपए नगद। సో చూసారా, మొత్తానికైతే 60 తులాల బంగారం, దాంతోపాటుగా 21 లక్షల నగదును కూడా దోచుకెళ్లారని చెప్తున్నారు. 8 మంది దుండగులు కూడా లోపలికి ప్రవేశించి ఇప్పుడు చూడొచ్చు ఈ వృద్ధుని పైన పిడిగుద్దులతో గుద్ది మరి లోపల ఇంట్లో ఆ సమయంలో 4 కుటుంబ సభ్యులు ఇందులో లోపల ఉన్నారు. అయితే 2 వాళ్ళ కూతుర్లు, వీళ్ళ భార్యాభర్తలు కూడా ఉన్నారు. ఈ తరుణంలో అతను బయట స్విచ్ ఆఫ్ చేసి వస్తున్న క్రమంలో మాత్రం వెనకాలకెళ్ళి 8 మంది దుండగులు రావడం జరిగింది. లోపల వీళ్ళని చున్నీలతో కట్టేసి మరి, అంటే లోపల ఏవైతే వాళ్ళు వెంట తెచ్చుకున్న టవల్స్ అదేవిధంగా చున్నీలతో కూడా కట్టేసి మరి వాళ్ళ దగ్గర వారిపై దాడి చేసి దాంతోపాటుగా లోపల ఉన్న ఆల్మారాలో ఉన్న ఒక 21 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని కూడా ఎత్తుకెళ్ళినట్లు కూడా ఇటు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. దాంతో వెంటనే వాళ్ళు బయటికి రావడం జరిగింది. అయితే ఆ సమయంలో వాళ్ళు వస్తున్నప్పుడు కూడా టీవీ సౌండ్ అనేది బాగా పెట్టడంతో కూడా పక్కన వారికి కూడా ఎవరికీ వినపడలేదు. దీంతో దొంగతనం చేసి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా బయటికి రావడం జరిగింది. గట్టిగా కేకలు వేయడంతో ఇంటి పక్కన వారు కూడా రావడం జరిగింది. అయితే వాళ్ళ కుమారులు కూడా ఉన్నారు. చెప్పండి భయ్య, ఏం జరిగింది అసలు? రాత్రి 12కి వాళ్ళు వచ్చారు. మా ఫాదర్ లైట్ బంద్ చేయడానికి గేట్ ఇప్పారు. గేట్ ఇప్పితే ఏం చేసిండ్రు, పట్టుకున్నారు. వాళ్ళు 6 to 8 మెంబర్స్ దాకా ఉన్నారని అనుమానిస్తున్నాము. అయితే చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, కొట్టారు కూడా. కొంచెం ఫాదర్కి కొంచెం కొట్టినాక గోల్డ్ ఉండే 66 తులాస్ దాకా, ఎబో దెన్ 66 తులాస్. సిల్వర్ కూడా 10తోనే ఎక్కువ ఉండే, ఇంకా టోటల్ చూస్తే ఎక్కువనే ఉంది, 30 తులాస్ దాకా వస్తుంది అది. అవి తీసుకున్నారు. ఒక వెపన్, డమ్మీ వెపన్ ఉండే, అది ఇడిచిపెట్టిపోయారు. అందరి దగ్గర వెపన్స్ ఉండే, ఇంకా కత్తిలు కూడా ఉన్నాయి సార్. దాంతో కొట్టారు, మా మదర్ని కొట్టారు, ఫాదర్ని కూడా కొట్టారు. అంటే మీకు ఎవరిపైన అనుమానం ఉందా ఈ విషయం? అనుమానం అంటే సార్, అనుమానం చెప్పరాదు. మా ఒక బావ కూడా ఉన్నారు, అనుమానం చేస్తున్నాం బట్ తెలియదు. ఎందుకంటే ఇల్లు కూడా నార్త్ ఇండియన్స్, ఒక మా బావ నార్త్ ఇండియన్ ఉన్నారు. అది ఒక డౌట్ ఉన్నది అంతే. ఆ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపిస్తుంది, డౌట్ ఉంది. బట్ ఇంకా కన్ఫామ్ అయితే పోలీస్ సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళే చెప్పచ్చు ఇట్లా. సో వచ్చిన దుండగులు కూడా మొత్తం కూడా అంటే యూపీ, ఢిల్లీ తరహా భాష మాట్లాడడంతో మాత్రం వీళ్ళ అనుమానం కూడా కొంత రేకెత్తిస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రమేయం గిట్లా ఇలా ఉందా, లేకపోతే వాళ్ళు ఎక్కడి వారైన కోణంలో కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అంటే ఎప్పుడైతే 12:30 గంటలకు ఘటన జరిగిందో 1 గంట ప్రాంతంలో మాత్రం పోలీసులకు సమాచారం అందడంతో 1 గంటకు జస్ట్ ఒక 30 నిమిషాల వ్యవధిలో మాత్రం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మరి పూర్వంగా ఇట్లా ఆధారాలు సేకరించారు. అయితే ఇక్కడ సంబంధించిన క్రూస్ టీమ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్తో సహా మొత్తం కూడా తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి కూడా వివరాలను కూడా సేకరించారు. అయితే వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత కూడా ఇద్దరు అంటే ఇక్కడ ఎవరైతే రెంటర్స్ ఉంటారో రెంటర్కు సంబంధించిన 2 బైకులను కూడా ఎత్తుకెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే 2 బైకుల మీద కూడా 5 దీనికి సంబంధించిన విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఇటు అదేవిధంగా పోలీస్ అధికారులు అదేవిధంగా సిపి గౌసన్ సంఘటన స్థలానికి చేరుకొని మరి వాళ్ళు మాత్రం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే దుండగులు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు దాడి చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఈ కోణంలో మాత్రం వాళ్ళు ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మొత్తానికైతే పిఎంజే ఘటన జరిగి దాదాపు 80 రోజుల తర్వాత మాత్రం మళ్ళీ కరీంనగర్లో ఇలాంటి ఘటన జరగడంతో మాత్రం కరీంనగర్ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. దాదాపు 60 తులాల బంగారం అదేవిధంగా 21 లక్షల నగదు తీసుకెళ్లడంతో మాత్రం కరీంనగర్ మొత్తం కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది. అయితే ఎట్టకేలకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మాత్రం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్ అదేవిధంగా క్రూస్ టీమ్ ఆధారాలతో వివరాలు నమోదు చేసుకున్నారు. మొత్తానికైతే ఈ ఘటనతో 80 రోజుల తర్వాత పిఎంజే జ్యువెలరీ కేసు ఘటన తర్వాత మాత్రం మళ్ళీ ఒక అదే తరహాలో అదేగా రెక్కి నిర్వహించి మరి పిస్టోళ్లతో కత్తులతో దాడి చేసి ఈ బంగారం అదేవిధంగా నగదు చోరీ ఎత్తుకెళ్లడంతో మాత్రం కరీంనగర్ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులకు ఉంది. మరి దీనిపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి నిందితులను పట్టుకుంటామని కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.